హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లాస్ట్ వెబ్. ఈరోజు ఇటువంటి క్లాస్లో మనం ఏంటంటే వాట్ ఈస్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇన్ ఎస్క్యూఎల్ అండ్ ఎస్క్యూఎల్ క్లాసెస్ ఉంటాయి కదా, ఫ్రమ్, వేరు, సెలెక్టివ్, హ్యావింగ్, గ్రూప్ బై, తర్వాత లైక్ ఆపరేటర్స్, అవి తర్వాత అగ్రిగేట్ ఫంక్షన్స్ వచ్చేసి కౌంట్, సమ్, యావరేజ్, మిన్, మ్యాక్స్, వాటి గురించి అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే తెలుసుకుందాం. ఫస్ట్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే సింపుల్ చెప్పాలంటే ఎస్క్యూఎల్లో వీటిని అనేది మనం క్యాలిక్యులేషన్స్, సెట్ ఆఫ్ రోస్ లో ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్ అనేది పర్ఫామ్ చేయడం కోసం అనేది యూజ్ చేస్తాం. ఆ పర్ఫామ్ చేసిన క్యాలిక్యులేషన్స్ అనేది మనకి అనేది ఒక సింగిల్ సమ్మరీ వాల్యూగా రిటర్న్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఫంక్షన్స్ అనేది మనం మెయిన్గా వచ్చేసి ఏంటంటే సమ్మరైజింగ్, అనలైజింగ్ అండ్ గ్రూపింగ్ లార్జ్ డేటా సెట్స్ కోసం అనేది ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేది మనం మెయిన్గా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం లైక్ కంజక్షన్స్ విత్ గ్రూప్ బై అనేది యూజ్ చేస్తాం అగ్రిగేట్ ఫంక్షన్స్ లో, అంటే హ్యావింగ్ ఆల్సో యూజ్ చేస్తాం. ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఏంటంటే మనకి కౌంట్, సమ్, యావరేజ్, మిన్, మ్యాక్స్ అంటే హ్యావింగ్, గ్రూప్ బై అనేది మనం ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ గా ఇక్కడ వాడుకుంటాం. ఓకే, వీటి గురించి అనేది ఇప్పుడు మనం ఒక్కొక్కటి మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆల్ నేను ఎక్కడ ఏంటంటే ఒక సింపుల్ టేబుల్ అనేది క్రియేట్ చేసుకున్నా. అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేది పర్ఫామ్ చేయడం కోసం అనేది నేను ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసుకున్నా. లైక్ ఎంప్లాయీస్ టేబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. లైక్ ఎంప్లాయీ ఐడి, నేమ్, డిపార్ట్మెంట్, శాలరీ, ఏజ్, అవన్నీ క్రియేట్ చేసుకున్నా. క్రియేట్ చేసుకున్న తర్వాత ఏంటంటే వాటి యొక్క డేటా టైప్స్ వాటన్నిటికి ఇచ్చేసి తర్వాత డేటా అనేది ఇన్సర్ట్ చేసేసుకున్నాను. లైక్ ఓకే, ఈ డేటా అంతా ఇన్సర్ట్ చేసేసాను నేను. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేది పర్ఫామ్ చేద్దాం ఒకటి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కౌంట్ ఫంక్షన్. ఈ కౌంట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే లైక్ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఈ కౌంట్ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకొని. ఓకే, దానికోసం ఏంటంటే మనం సెలెక్ట్ కమాండ్ అనేది యూజ్ చేసుకోవాలి. సెలెక్ట్ అనేది ఏంటంటే ఒక క్లాస్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక మనం అనేది అన్ని చోట్ల సెలెక్ట్ అనేది మెయిన్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సెలెక్ట్ కౌంట్. ఇక నేను ఏంటంటే అన్ని కాలమ్స్ వచ్చేలా సెలెక్ట్ కౌంట్ అని తీసుకుంటున్నాను. యాజ్ దీనికి ఒక నేమ్ పెడుతున్నాను. లైక్ టోటల్ ఎంప్లాయీస్ అని పెడుతున్నాం. ఫ్రమ్ ఎక్కడి నుంచి, ఎంప్లాయీస్ టేబుల్ నుంచి. ఓకే, ఇప్పుడు మనం అనేది దీన్ని రన్ చేద్దాం. రన్ చేస్తే మనకి టోటల్ 6 రోస్ అనేవి ఉన్నాయి. మనం 6 రోస్ అనేది ఇన్సర్ట్ చేసాం. 6 అనేది మనకి చూపించడం అనేది జరిగింది. ఇది వచ్చేసి ఏంటంటే కౌంట్ ఫంక్షన్. ఓకే, అలానే మనకి డిపార్ట్మెంట్ వైజ్ అనేది మనం క్రియేట్ చేయడం అనేది జరిగింది డేటా అనేది. సపోజ్ చూస్తే ఇక్కడ చూస్తే ఏంటంటే డిపార్ట్మెంట్ వైజ్ డేటా అనేది క్రియేట్ చేయడం జరిగింది. లైక్ ఐటీ ఉంది, హెచ్ఆర్ ఉంది. వాటిలో ఇప్పుడు ఏంటంటే నేను స్పెసిఫిక్ కౌంట్ ఒక ఏ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఉన్నారు అనేది క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ కౌంట్ ఎంప్లాయీస్ ఇన్ ఐటీ డిపార్ట్మెంట్ వైజ్, ఐటీ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఉన్నారో చూద్దాం అనుకుంటున్నా. సేమ్ దాన్ని ఇక్కడ నుంచి నేను ఏం చేస్తాను అంటే దీన్నే యూజ్ చేసుకొని ఇక్కడ ఏంటంటే మనం వేర్ అనేది ఇవ్వాలి. లైక్ కండిషన్ అనేది రాయాలి కదా, ఎక్కడ ఎంతమంది ఉంది దానికోసం. వేర్ నేను ఏంటంటే డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు ఐటీ అని ఇస్తున్నాను నేను. ఓకే, చూస్తే ఐటీ డిపార్ట్మెంట్లో ఆ, ఇద్దరు ఎంప్లాయీస్ అనేది ఉండడం అనేది జరిగింది మనకి. ఓకే, ఇక్కడ 2 అనేది మనకి ఇక్కడ అనేది చూపించడం అనేది జరిగింది. సో అలా అనేది మనం కౌంట్ అనేది పర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం సమ్ సమ్ గురించి తెలుసుకుందాం. ఓకే, సమ్ అనేది ఏంటంటే న్యూమరిక్ వాల్యూషన్ అనేది ఇక్కడ యాడ్ చేయడం అనేది జరుగుతుంది మన డేటాలో ఉన్నటువంటి. ఇక్కడ శాలరీ కాలం ఉంది, ఆ శాలరీ అంతా మనం టోటల్ శాలరీ ఎంతో కనుక్కోవాలనుకుంటే సమ్ అనేది యూజ్ చేస్తాం. లైక్ సెలెక్ట్ యొక్క సమ్. అక్కడ వచ్చేసి ఏంటంటే నేను శాలరీ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి శాలరీ, టోటల్ శాలరీ అని పెట్టుకోవచ్చు. యాజ్ అనేది ఎందుకంటే మన కింద ఇవి ఓన్లీ సింగిల్ రిటర్న్ గా చేస్తాయి కాబట్టి వాటి కోసం అనేది యాజ్ అనేది రాయడం అని చూపిస్తారు. నేను ఏం చేస్తున్నాను అంటే టోటల్ శాలరీ అని పెడుతున్నాను జస్ట్. ఓకే,
ఇప్పుడు దీన్ని మనం చూస్తే మనకి టోటల్ శాలరీ ఎంత ఉందో మనకి రావడం జరుగుతుంది. 10,45,000 టోటల్ శాలరీ ప్రతి ఒక్కరికి కలిపి. ఓకే. ఇలానే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సేమ్ అలానే మన డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో ఉన్నటువంటి వాళ్ళది గాని మనం టోటల్ శాలరీ ఎంతో మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకే. నేను దీన్నే తీసుకుంటా. జస్ట్ సింపుల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం. సో, ఇక్కడ ఏం చేస్తానంటే శాలరీ అని ఇచ్చేస్తా. ఏ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు ఐడి అని ఇచ్చేసా. దీన్ని మనం రన్ చేద్దాం. ఐటీ డిపార్ట్మెంట్‌లో వాళ్ళ యొక్క శాలరీ ఎంత వస్తదంటే 1,30,000 అనేది ఉంది. లైక్ 1,30,000. ఓకే. అలా అనేది మనం సమ్ అనేది మనం రాయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే యావరేజ్. ఓకే. యావరేజ్ ఫంక్షన్ అనేది ఏంటంటే ఇక నేను యావరేజ్ శాలరీ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ అనేది ఫైండ్ ఔట్ చేద్దాం అనుకుంటున్నా. అది ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం అనేది చూద్దాం. లైక్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే సమ్ బదులు మనం ఇక్కడ యావరేజ్ పెడితే సరిపోతది. యావరేజ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ చూస్తే ఇది వచ్చేసి ఏంటంటే 57,500 వచ్చేసి ఏంటంటే యావరేజ్ సాలరీ ఫ్రమ్ ఆల్ ఎంప్లాయీస్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం యావరేజ్ ఏజ్ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ అని మనం కానీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం. ఏజ్ కాలం అనేది తీసుకొని డిపార్ట్మెంట్ ఐడీలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం. చూస్తే 36 వాళ్ళ యొక్క యావరేజ్ ఏజ్. ఓకే. అలా యావరేజ్ ఫంక్షన్ అనేది కనుక్కుందాం. తర్వాత వచ్చేసి ఏంటంటే మాక్సిమం మినిమం ఉంది కదా, అవి ఎందుకు యూజ్ చేస్తామంటే లైక్ మాక్సిమం వాల్యూ లేకపోతే మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. పైన వచ్చేసి యావరేజ్ అంటే ఏంటంటే యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం ఆల్ వాల్యూస్ అన్ని తీసుకొని ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్ని యావరేజ్ అనేది చేస్తుంది మనకి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మ్యాక్స్ ఫంక్షన్. ఓకే. ఇది ఏంటంటే మనం మాక్సిమం వాల్యూ శాలరీలో మాక్సిమం వాల్యూ ఏంటిది దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాం. సపోజ్ సెలెక్ట్ మాక్సిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఓకే. చూస్తే 70,000 వచ్చేసి ఏంటంటే మాక్సిమం శాలరీ. సేమ్ దాన్ని మనం నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే యావరేజ్ సాలరీ చూద్దాం. ఓల్డెస్ట్ ఎంప్లాయ్ యొక్క ఏజ్ ఎంత చూద్దాం. మాక్సిమం అంటే మాక్సిమం ఏజ్ దీని ప్లేస్లో ఏజ్ అనేది ఇస్తే మనకి రావడం అనేది జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే సేమ్ అట్లానే మినిమం ఉంటుంది. దేనికి ఏజ్ అనేది రావటం. మినిమం ఏజ్ వచ్చేసి ఏంటంటే 27. మనం డేటాలో చూస్తే 20, 32, 30 అలా 27 వచ్చేసి ఏదైతే ఉందో అది మినిమం ఏజ్. మాక్సిమం వచ్చేసి ఏంటంటే 40. సో అక్కడ మనం మ్యాక్స్ అని పెడితే మనకి 40 అనేది రావడం జరుగుతుంది సింపుల్గా. ఓకే. 40 వచ్చింది. సేమ్ అట్లా మాక్సిమం మిన్ అనేది మనం పర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. అంటే మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేశాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం లైక్ గ్రూప్ బై వాటిని అనేది అగ్రిగేట్ ఫంక్షన్స్లో ఎలా చేస్తాం అనేది చూద్దాం. సింపుల్గా అంటే ఇప్పుడు నేను ఏంటంటే టోటల్ శాలరీ ఏదైతే ఉందో పర్ డిపార్ట్మెంట్ వైజ్ ఎంతో కనుక్కుందాం అనుకుంటున్నాను. టోటల్ శాలరీ అనేది ఇవి కానీ ఈ ఏదో గ్రూప్ బై ఇవి ఉన్నాయో అవి కానీ మనకి అక్కడ ఎస్క్యూఎల్ క్లాసెస్లో కానీ వస్తాయి. సేమ్ ఎక్కడ తెలుసుకున్నా అక్కడ సేమ్ అదే ఉంటాయి. సెలెక్ట్ ఫస్ట్ నేను ఏంటంటే డిపార్ట్మెంట్ వైజ్
అంటే టోటల్ శాలరీ డిపార్ట్మెంట్ పర్ డిపార్ట్మెంట్ ఎంత తెలుసుకుందాం అనుకుంటాం. సో అంటే వాటిని ఏంటంటే ఈ గ్రూప్ బై అని యూజ్ చేసుకుని గ్రూప్స్గా డివైడ్ చేస్తాం, ఐటీ, హెచ్ఆర్, ఫైనాన్స్ అట్లా. సో నేను ఐటీ డిపార్ట్మెంట్ తీసుకున్నా, తర్వాత సమ్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి సమ్ తీసుకొని శాలరీ, ఓకే, శాలరీ యాజ్ డిపార్ట్మెంట్ అని పెడదాం పర్ టైం కంప్లీట్ వరకు. ఎంప్లాయీస్, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే గ్రూప్ బై అనేది యూజ్ చేస్తున్నాను. గ్రూప్ బై దేని వైజ్ చేస్తున్నా, డిపార్ట్మెంట్ వైజ్ గ్రూప్ బై చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే మనకి అవుట్పుట్స్ ఇట్లా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వచ్చేసి మొత్తం, ఐటీ డిపార్ట్మెంట్, ఫైనాన్స్, అట్లా డేటా అనేది మనకి వాళ్ళ యొక్క శాలరీ అనేది డివైడ్ అయిపోయింది ఇట్లా. 1,02,000, 2,000, తర్వాత 1,30,000, అలా 1,30,000, అలా మనకనేది గ్రూప్ బై అనేది యూజ్ చేసుకొని మనం చెప్పాం. ఓకే, గ్రూప్ బై యూజ్ చేసుకొని అలా మనం అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఈ గ్రూప్ బై ఏంటంటే గ్రూప్స్గా చేస్తుంది, డేటా ఏదైతే ఉందో దాన్ని అనేది చేస్తుంది, సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హ్యావింగ్ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే ఫిల్టర్ చేస్తుంది, గ్రూప్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫిల్టర్ చేసి మనకి డేటా అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. హ్యావింగ్, ఇప్పుడు దీన్ని మనం సింపుల్గా దీంట్లోనే చూద్దాం. లైక్ ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసాం కదా, ఈ డేటా ఏదైతే ఉందో ఇప్పుడు వాటిలో నుంచి నేను వాటి యొక్క టోటల్ శాలరీ ఏదైతే ఉందో అదే 1,10,000 కంటే ఎక్కువ ఉన్న డేటా ఏది ఉందో దాన్ని తీద్దాం అనుకుంటున్నాం సపోజ్. ఓకే, దాన్ని అనేది మనం ఎలా రాయొచ్చు అంటే సేమ్ ఇదే, దీనికనేది మనం జస్ట్ హ్యావింగ్ అనేది యాడ్ చేస్తాం. గ్రూప్ బై డిపార్ట్మెంట్ రాసాం కదా, తర్వాత హ్యావింగ్ హ్యావింగ్ సమ్ ఆఫ్ శాలరీ ఏదైతే ఉందో శాలరీ అనేది ఏదైతే ఉంటుంది గ్రేటర్ దెన్, ఓకే, ఇది వచ్చేసి అనమాట మనం హ్యావింగ్ తో రాస్తున్నాం క్లాస్. మనం చూస్తే 1,10,000 కంటే ఎక్కువ ఏదైతే ఉందో ఆ రోస్ ఏదైతే ఆ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ రిట్రీవ్ చేయడం అనేది జరిగింది. అంటే అది ఫిల్టర్ చేసి ఆ డేటా అనేది మనకి ఇవ్వడం అనేది కోసం అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇవి వచ్చేసి ఏంటంటే మనకి ఉన్నటువంటి లైక్ అగ్రిగేట్ ఫంక్షన్స్. అండ్ ఆల్సో ఈ గ్రూప్ బై హ్యావింగ్ వచ్చేసి ఏంటంటే ఇవి కానీ క్లాజెస్. ఓకే, మనకి ఇప్పుడు క్లాజెస్ ఏంటంటే డిఫరెంట్ క్లాజెస్ ఉన్నాయి, లైక్ సెలెక్ట్, ఇంకా ఫ్రమ్, వేర్ క్లాజ్, ఆర్డర్ బై క్లాజ్, గ్రూప్ బై క్లాజ్, హ్యావింగ్ క్లాజ్, డిస్టింక్ట్ క్లాజ్, లిమిట్, టాప్ క్లాజెస్, అండ్ లైక్ క్లాజ్, ఇన్ క్లాజెస్, బిట్వీన్ ఇవన్నీ ఉన్నాయి. క్లాజెస్ అనేవి ఇలా డిఫరెంట్గా మనకి ప్రెసెంట్ అయ్యి ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనం సెలెక్ట్ క్లాజ్, ఇవన్నీ మనకి తెలిసిందే. లైక్ సెలెక్ట్ అంటే మనం డేటా అనేది రిట్రీవ్ చేయడం కోసం స్పెసిఫిక్ కాలమ్స్ నుంచి, టేబుల్ నుంచి రిట్రీవ్ చేయడం కోసం అనేది యూజ్ చేస్తాం. చూద్దాం, సెలెక్ట్ స్టార్ ఎంప్లాయీస్, తెలిసిందేగా మనకి ఇది బేసిక్గా వచ్చేయండి క్లాసెస్. ఓకే, ఇది సెలెక్ట్, ఇలా సెలెక్ట్ చేస్తే మనం స్టార్ అనేది ఇస్తే ఏంటంటే మనం మొత్తం కాలమ్స్ అన్ని మనకి రావడం అనేది జరుగుతుంది. సేమ్ సెలెక్ట్ క్లాస్ అనేది యూజ్ చేసి మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్రమ్. ఫ్రమ్ తెలిసిందే కదా, లైక్ ఫ్రమ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఏ టేబుల్ నుంచి మనం డేటా అనేది తీసుకొని వస్తున్నాం, ఎప్పుడు ఈ సెలెక్ట్ ఫ్రమ్ అనేది ఒకదానికొకటి ఎప్పుడు కలిసి రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ సెలెక్ట్లోనే ఫ్రమ్ అనేది రాయడం జరిగింది, ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ నుంచి తీసుకుంటామని స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, అవి రెండు ఒకేసారి కలిసి రావడం అనేది జరుగుతుంది ఆల్వేస్. ఓకే, మనం ఇంకా సెలెక్ట్ లేని మన డిఫరెంట్ ఈ స్టార్ బదులు మనకు కావాల్సిన నేమ్ కావాలంటే ఎంప్లాయీ ఐడి కావాలంటే ఎంప్లాయీ ఐడి, డిపార్ట్మెంట్, శాలరీ, ఏ కాలమ్స్ కావాలంటే ఆ కాలమ్స్ నేమ్స్ అని ఇచ్చి ఫ్రమ్ ఎంప్లాయీస్ నుంచి అనేది మనం తీసుకొని రిట్రీవ్ చేయొచ్చు. ఓకే, దానికోసం అనేది కానీ మనం అట్లా అంటే మల్టిపుల్ కాలమ్స్ కావాలంటే అలా తీసుకోవాలి, లేకపోతే అన్ని కాలమ్స్ కావాలంటే స్టార్ అనేది పెట్టుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి వేర్ క్లాస్. ఈ వేర్ క్లాస్ అనేది మనం చాలాసార్లు చూసాం, లైక్ కండిషన్స్ కోసం అనేది యూజ్ చేస్తాం. అంటే రోస్ అనేది ఫిల్టర్ చేస్తాం, లైక్ ఫిల్టర్స్ ద రోస్ బేస్డ్ ఆన్ కండిషన్, బేస్డ్ ఆన్ కండిషన్ యూజ్ చేసుకొని రోస్ అనేది ఫిల్టర్ చేయడం అనేది జరుగుతుంది, ఈ వేర్ క్లాస్ అనేది. ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చాలా చోట్ల మనం చూసాం, బట్ ఈ క్లాసెస్లో తెలుసుకునేటప్పుడు వాటి గురించి చూద్దాం.
ఎంప్లాయీస్. ఇక్కడ ఏంటంటే జస్ట్ వేర్ క్లాస్ అనేది రాసుకున్నాం అంతే. వేర్ ఇక్కడ నేను శాలరీ రాద్దాం అనుకున్నా. ఇంకా శాలరీ గ్రేటర్ దెన్ సింపుల్గా ఏదో రాశారు, చూద్దాం. ఓకే, 5,00,000 కంటే ఎక్కువ ఉన్నాయండి మనకి ఇవ్వమని అడిగాం. ఇక్కడ ఇవన్నీ రావడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అలానే మనం డిపార్ట్మెంట్ వైజ్ కానీ మనం ఎంప్లాయీస్ ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఉన్నారు అవి వేర్ క్లాస్ అనేది యూజ్ చేసుకుని కానీ రాయొచ్చు. లైక్ సెలెక్ట్ నేమ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్ అని రాసేసి తర్వాత వేర్ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు ఐడి అలాగని మనం రాసుకుంటే ఆ నేమ్స్ అనేవి మనకి రావడం అనేది జరుగుతున్నాయి. సేమ్ ఆర్డర్ బై, ఇక్కడ ఆర్డర్ బైలో ఏంటంటే రిజల్ట్ ఏదైతే ఉందో మనకి సార్ట్ చేసి వాటిని అనేది అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో డేటా అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ అది ఒకసారి చూద్దాం. నేను ఎంప్లాయీస్ టేబుల్ నుంచి తీసుకుంటా, లైక్ అన్ని తీసుకుంటా, వాటిని రిట్రీవ్ చేసి మనం చూద్దాం. ఆర్డర్ బై శాలరీ వైజ్ చెప్తాం మనం. ఓకే, లేకపోతే ఏజ్ వైజ్ చెప్తాం. ఏజ్ వైజ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్ అనేది తీసుకుంటుంది, బట్ మనం ఒకసారి చూద్దాం. తర్వాత డిసెండింగ్ ఆర్డర్ చూసామా, ఇక్కడ ఏజ్ 27 అంటే లైక్ స్మాల్ నుంచి గ్రేటర్ రావడం జరుగుతుంది. అదే మనం ఇక్కడ డెస్క్ అని పెట్టి ఇచ్చామనుకో సేమ్ దీన్ని కాపీ చేయొచ్చు. సింపుల్గా చూపిస్తాం. ఇప్పుడు గ్రేటర్ నుంచి 40 నుంచి తక్కువ అనేది రావడం జరుగుతుంది ఏజ్ అనేది. ఇది వచ్చేసి ఏంటంటే ఆర్డర్ బై సార్ట్ చేస్తుంది మనకి డేటా అనేది, లైక్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లేకపోతే డిక్రీజింగ్ ఆర్డర్ అని ఆర్డర్ బై అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా గ్రూప్ బై అంటే హ్యావింగ్ క్లాసెస్ ఉన్నాయి కదా. గ్రూప్ బై ఇందాక ఆల్రెడీ పైన మనం డిస్కస్ చేసాం. లైక్ ఏంటంటే రోస్ ఏదైతే ఉంటాయో సేమ్ వాల్యూస్ కాలంలో వాటిని అనేది ఏంటంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేసుకొని మనం గ్రూప్ చేయడం అనేది జరుగుతుంది. లైక్ ఐటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి శాలరీ వైజ్, తర్వాత అట్లా ఫైనాన్స్, అలా మనం ఏదైతే ఉందో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో అలా డివైడ్ చేసాం. ఓకే, సేమ్ అదే అలానే రాస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హ్యావింగ్ క్లాస్ ఆల్రెడీ చేసాం. గ్రూప్ బై ఏదైతే చేసిన తర్వాత ఫిల్టర్ చేస్తాం మన గ్రూప్స్ అనేది, వాటి యొక్క కండిషన్స్ అనేది యూజ్ చేసుకొని మనం రాయడం అనేది జరిగింది హ్యావింగ్ క్లాస్. తర్వాత డిస్టింగ్ క్లాసెస్ చూద్దాం. లైక్ ఎన్ని యూనిక్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అనే మనం అలా ఉన్నాయా లేవో చూద్దాం. దీన్ని మనం ఏంటంటే డిస్టింక్ట్ సెలెక్ట్ డిస్టింక్ట్ డిపార్ట్మెంట్స్ అంటే మనకి ఇక్కడ డిపార్ట్మెంట్స్లో మామూలుగా ఉన్నారు కదా వాళ్ళని అనేది వీటి నుంచి చూద్దాం. అంటే 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి మనకి మ్యాక్సిమం, కాకపోతే అవన్నీ డూప్లికేట్స్ ఉన్నాయి కాబట్టి డిస్టింగ్ అంటే మనకి ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే ఇట్లా రావడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి ఏంటంటే డిస్టింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లిమిట్ ఆర్ టాప్. లైక్ ఇది ఏంటంటే నెంబర్ ఆఫ్ రోస్ లిమిట్ చేయడం కోసం, లైక్ మనకి ఫస్ట్ 3 రోస్ కావాలా టేబుల్ నుంచి, లేకపోతే 5 రోస్ కావాలా, అలా దానికోసం అనేది మనం ఇది లిమిట్ అవ్వచ్చు, లేకపోతే టాప్ అనేది యూజ్ చేస్తాం. ఇది ఒకసారి మనం చూద్దాం. సెలెక్ట్ ఎంప్లాయీస్, నేను ఏం చేస్తున్నా అంటే లిమిట్ ఒక 3 ఇద్దాం అనుకుంటున్నా. ఓకే, ఓన్లీ నాకు 3 రావడం అనేది జరిగింది. సపోజ్ నేను ఒక 5 ఇస్తే 5. ఓకే, 5 రోస్ అనేది మనకి రిట్రీవ్ అవ్వడం అనేది జరిగింది. ఇది వచ్చేసి ఏంటంటే లిమిట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లైక్ క్లాస్. ఈ లైక్ క్లాస్ కానీ లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఏంటంటే మనం ఈ లైక్ అనే ప్యాటర్న్ అంటే ప్యాటర్న్స్ మ్యాచ్ చేయడం కోసం, లైక్ స్టార్ట్స్ విత్ ఏ, ఇప్పుడు ఎల్ఐస్ అనే నేమ్ ఉంది, బాబ్ అనే నేమ్ ఉంది, వాటిని అనేది ఇప్పుడు స్టార్ట్స్ విత్ యాంపర్సెంట్ అనేది పర్సంటేజ్ సింబల్ అనేది యూజ్ చేసుకొని ఏతో స్టార్ట్ అవడం లేకపోతే బీతో స్టార్ట్ అవడం అలా కొన్ని రాసి చూపించాను మీకు. సేమ్ అలానే ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఒకసారి దీన్నే మనం ఏమంటాం అంటే లైక్ ఆపరేటర్ అంటాం. ఎంప్లాయీస్ మనం ఇక్కడ నేమ్తో చేస్తున్నాం కాబట్టి నేమ్ అనేది తీసుకుంటున్నాం. నేమ్ లైక్ ఆపరేటర్ లైక్ అనేది యూజ్ చేసుకోవాలి. లైక్ ఇక్కడ ఏంటంటే నేను
నాకేంటంటే స్టార్ట్స్ విత్ ఏతో స్టార్ట్ అయ్యేది కావాలి. సో ఏ ఇచ్చేసి తర్వాత పర్సంటేజ్ సింబల్ అని ఇచ్చేసి క్లోజ్ చేసేస్తున్నా. ఇలా ఇస్తే ఏంటంటే మనకి ఎల్ఐసి మాత్రం వస్తుంది, ఎందుకంటే ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఓకే, అదని మనకి రిట్రీవ్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఏంటంటే సపోజ్ ఫస్ట్ కానీ నేను పర్సంటేజ్ ఇచ్చానంటే ఇక్కడ ఏంటంటే ఇదేం చెప్తుందంటే లైక్ ఆ కంటైన్ ఏ అనేది ఏ నేమ్లో ఉన్నా కానీ అవన్నీ మనకి రిట్రీవ్ చేయడం అనేది జరుగుతుంది. చూద్దాం. చూస్తే ఇక్కడ ఎల్ఐసిలో ఏ ఉంది, చార్లీలో ఏ ఉంది, డేవిడ్, ఫ్రాంక్ వీళ్ళందరిలో ఏ అనేది ప్రెసెంట్ అయింది. సో అది అనేది మనకి అలా ప్రింట్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే లైక్ ఆపరేటర్స్. ఇంకా మనం ఇన్ ఆపరేటర్, లైక్ బిట్వీన్, ఇవి కానీ మనం లాస్ట్ క్లాస్లో చూసాం. మనం ఒకసారి మళ్ళీ ఇన్ ఆపరేటర్ అంటే ఎన్నో చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ a department in HR enclosure. ఇక్కడ ఏంటంటే ఇదేం చెప్తుందంటే ఎంప్లాయీస్ ఎవరైతే హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో, ఐటీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ మనకి ఇక్కడ అవుట్పుట్గా రావడం అనేది జరుగుతుంది. లైక్ హెచ్ఆర్, ఐటీ డిపార్ట్మెంట్స్లో వాళ్ళ యొక్క నేమ్ వచ్చేసి ఎల్ఎస్, బాబ్, డేవిడ్, ఈవ్. వీళ్ళు వచ్చేసి ఏంటంటే ఇన్ ఆపరేటర్ అక్కడ ఉన్నారా లేదా అని. ఓకే, సేమ్ అట్లానే బిట్వీన్ ఆపరేటర్ అని మనం యూజ్ చేస్తాం. లైక్ శాలరీ అనేది మనం చూసుకోవడం కోసం అనేది యూజ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ శాలరీ బిట్వీన్ అండ్ 60,000 అనుకుందాం. సపోజ్ ఆ రేంజ్లో శాలరీ ఎవరు అనుకుందో వాళ్ళ నేమ్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. సో అందరూ ఆ రేంజ్లోనే ఉన్నారు. సో మనకి డేటా అనేది అన్ని రావడం అనేది జరిగింది ఇక్కడ. ఓకే, ఒక ఫోర్త్ కాలం మాత్రమే రాలేదు. ఓకే, మిగతా అన్ని మనకి రావడం అనేది జరిగింది. అంటే ఆ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్లో ఉన్నటువంటి రోస్ అనేవి మనం ఫిల్టర్ చేయొచ్చు. లైక్ ఈ బిట్వీన్ అనేది యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇన్ అనేది ఏంటంటే మ్యాచింగ్ రోస్ ఏవైతే ఉంటాయో మల్టిపుల్ వాల్యూస్లో వాటిని మనం ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇలా వచ్చేసి ఏంటంటే మనం ఈ క్లాసెస్ అండ్ మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.